ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంగారెడ్డి జిల్లా జగ్గారెడ్డి ఖిల్లా నా మిత్రులు జగ్గారెడ్డి గారు, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ గారు, గౌరవ మంత్రివర్యులు దామన్న గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక పైన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పెద్దలందరికీ మీ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు. మొదటగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్రం జరుపుకునే రోజున ఒక చరిత్రాత్మకమైనటువంటి స్మార్ట్ రేషన్ కార్డు మీకు అందజేస్తున్నందుకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. స్మార్ట్ రేషన్ కార్డ్ అందుకుంటున్నటువంటి ప్రతి ఇంటి యజమానికి, యజమానురాలికి నా శుభాకాంక్షలు. స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే ఒక క్రెడిట్ లాంటి కార్డే కాదు. ఇది కుటుంబానికి యావత్తు ఒక గౌరవం, ఒక ఆహార భద్రత, పిల్లలకి ఆహార భద్రత, సమాజంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రామాణిక గుర్తింపు కార్డు ఇది. అలాంటి కార్డు అందుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడం అంటే మీ అందరికి కూడా ధనికులు తినేటటువంటి సన్న బియ్యం ఇవ్వడం, దాంతోపాటు సరుకులన్నీ కూడా నేరుగా అవకతో లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమం చేరే విధంగా ఈ కార్డు రూపకల్పన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. రేషన్ కార్డే కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనటువంటి ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడి కళ. అలాంటి కళని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఇవాళ సాకారం చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. నియోజకవర్గానికి 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ధ్యేయం అర్హత కలిగినట్టు ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి వానికి ఇల్లు ఇస్తా ఉన్నాం. ఉచితంగా కరెంటు వాడుకున్నట్టు కుటుంబాలు ఈ రాష్ట్రంలో 85% పైన ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకవైపు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమం ఇస్తూనే మరొక అభివృద్ధిపై దృష్టి సాధిస్తూ ఉంది ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులు, 70-80 వేల ఉద్యోగాలు, తెలంగాణ కోరుకున్న విధంగా తెలంగాణ యువతరానికి ఉద్యోగాలు ఇస్తూ ముందుకు తాగుతున్న ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరికి కూడా ఇవాళ